ఈ లోన్ యాప్స్‌కి, బెట్టింగ్ యాప్స్‌కి లేదంటే ఇప్పుడు స సమ్ సమ్ కొన్ని అమౌంట్ మనం పెట్టి ట్రేడింగ్ యాప్స్ అంటున్నాం మనం. ఈ యాప్స్ అన్నిటికి లింక్ అప్ ఉంటుందా? ఈ లోన్ యాప్స్? డెఫినెట్లీ లింక్ ఉంటుంది. డెఫినెట్లీ లింక్ ఉండదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షేర్ చాట్ అందరికి ఐడియా ఉంటుంది. అవును. షేర్ చాట్ ఉంది కదా! షేర్ చాట్‌కి సంబంధించినది ఒక డేటింగ్ యాప్ ఉంది. ఆ డేటింగ్ యాప్‌కి సంబంధించిన ఒక బెట్టింగ్ యాప్. ఒక బెట్టింగ్ యాప్‌కి సంబంధించినయితే మళ్ళా ఒక సోషల్ మీడియా యాప్ ఉంది. సోషల్ మీడియా యాప్ వచ్చేసి షేర్ చాట్. షేర్ చాట్ నుంచి డేటింగ్ ఉంది. డేటింగ్ నుంచి ఇక్కడ బెట్టింగ్ ఉంది. బెట్టింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ సోషల్ మీడియాకి రిటర్న్ అవుతుంది. ఇది ఇంత సర్కిల్‌లోనే జరుగుతుంది. ఈ సర్కిల్ ఏమవుతుంది అంటే ఇక్కడున్న యూజరే మళ్ళీ ఇక్కడ డేటింగ్‌కి గురవుతున్నాడు. డేటింగ్‌లో ఉన్నవాడే బెట్టింగ్‌కి గురవుతున్నాడు. బెట్టింగ్‌లో ఉన్నవాడు మళ్ళీ సోషల్ మీడియాకి గురవుతున్నాడు. అంటే ఒక్కసారి బలైన వాడే 4 సార్లు మళ్ళీ వాళ్ళ దగ్గరే బలవుతున్నాడు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క యాప్ ఇదే చేస్తుందనమాట. ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌కి ఇన్‌స్టాగ్రామ్ లైట్ అని సెపరేట్ ఉంది. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ లైట్‌కి మళ్ళీ మెసెంజర్ అని సెపరేట్ ఉంది. మళ్ళీ మెసెంజర్‌కి మెసెంజర్ వీడియోస్ అని సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క యాప్‌కి ఇంటర్‌లింక్ ఇట్లా యాప్స్ ఎలా అయితే ఉందో అలా అన్నిటికి కలిపి ఒక ఇంటర్‌లింక్ చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్‌లింక్ చైన్ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఒక్కరి దగ్గరికి వచ్చిన డేటా ఇట్లా నలుగురు పాస్ చేసుకుంటారు. ఈ నలుగురు పాస్ చేసుకోవడం ద్వారా ఒకేసారి 4 సార్లు బలవుతాడనమాట. ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది ఇప్పుడు సూసైడ్స్ చేసుకుంటారు. బేసిక్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గురించి మనం మాట్లాడాం. ఇన్‌స్టా లైట్ ఉంది. ఫేస్‌బుక్ లైట్ కూడా ఉంది. మనం చూసాం. బేసిక్‌గా ఆల్రెడీ ఫేస్‌బుక్ యాప్ ఉన్నప్పుడు ఫేస్‌బుక్ లైట్ ఎందుకు? సో, ఫేస్‌బుక్ లైట్ ఎందుకు అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ ప్రకారం మాట్లాడినట్లయితే మనకిప్పుడు వ్యూస్ ఎంత పెరిగితే అంత మానిటైజేషన్ వస్తుంది కదా! ఇప్పుడు గూగుల్ ప్లేలో కూడా అలాగే అనమాట. ఇప్పుడు ఒక యాప్ ఉంటే సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఇంకో యాప్ దానికి సంబంధించినది తెస్తే ఇంకా ట్రెండ్ అవుతే ఇంకా అమౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు గూగుల్ కూడా అలాగే అనమాట. అలా అమౌంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు సబ్ యాప్స్ తీసుకుంటూ వస్తున్నారు. ఇది ఒక పాయింట్ అవుతుంది. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఈ మధ్య కాలంలో బాగా రైజ్ అయిన తర్వాత ఈ ఏదైతే ఈ క్యాసినోకి సంబంధించి చాలా అంటే ఈ ట్రాన్సాక్షన్స్ కూడా స్ప్లిట్టింగ్ అకౌంట్స్‌లో జరుగుతుంది. 100, 200, 300 ఆ రేంజ్‌లో జరుగుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. బేసిక్‌గా అది వాస్తవమేనా? వాస్తవమే. ఇప్పుడు ఏమైందంటే బెట్టింగ్‌ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు రూ. 1 కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని యాప్స్ రూ. 1 కూడా. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒకేసారి పిలుచుకొని వచ్చి రూ. 100 పెట్టంటే మీరు వేయలేరు. ఇప్పుడు ఎందుకంటే నేను దిక్కులేనోడిని నన్ను చూసిండరు మీరు ఫస్ట్. రైట్. ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా నేను ఫస్ట్ వాడిన వర్డ్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. నేను దిక్కులేని వాడిని. మీరు దిక్కులేని వాళ్ళు. ఇప్పుడు దిక్కులేని వాళ్ళు ఇద్దరు ఒకేసారి కలిసినప్పుడు ఒక దిక్కుని క్రియేట్ చేయాలి. దిక్కులేని వాళ్ళే ఒక దిక్కుని తయారు చేయాలని. అప్పుడు ఒక మధ్యలో ఇంకో ఇంటర్ పార్ట్నర్ కావాలి. ఆ ఇంటర్ పార్ట్నర్ ఎవరు అంటే నమ్మకాన్ని క్రియేట్ చేసేవాడు. ఆ నమ్మకం క్రియేట్ చేసేవాడు ఎవరు అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాడు. రూ. 1 ఇన్వెస్ట్ చేసి ఇంట్రెస్ట్ చూపించేవాడు. అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపిస్తారంటే పక్కనోడు చూపాడు, ఎవరో చూపారు. మనకొచ్చే గేమ్ యాడ్స్‌లోనే తెలుస్తుంది. గేమ్ యాడ్ ఫస్ట్ నువ్వు యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు వెల్కమ్ బోనస్ నీకు 1200 ఇచ్చినాడని ఒకటి ఇస్తుంది. దాని తర్వాత ఫస్ట్ ఆ 1200 బోనస్ వాడుకున్న తర్వాత నువ్వు 1200 ఇన్వెస్ట్ చేస్తే నీకు 12,000 వస్తుందని చూపిస్తుంది. 12,000 ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 వచ్చిందని చూపిస్తుంది. ఇట్లా చూపించి ఇంట్రెస్ట్‌ని పెంచేస్తుందన్నమాట. ఇట్లా ఇంట్రెస్ట్ పెంచినప్పుడు ఏమవుతుందంటే దిక్కులేని వానికి కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఎవరైనా గానీ పెట్టేస్తారు. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. కంపల్సరీ అట్రాక్ట్ అవుతాం. ఆ అట్రాక్షన్ ఈ దీన్ని యాక్చువల్లీ ఇంటర్నల్‌గా మేనేజ్ చేయడం కూడా ఉంటుందా? ఖచ్చితంగా అంటే ఇంటర్నల్‌గా ఎవరో ఒకళ్ళు మేనేజ్ చేస్తుంటారు. ఇవ్వాలా, తీసుకోవాలా ఇవ్వాలని అంటే ఒక ఏమంటారంటే దాన్ని ఒక క్లయింట్ యొక్క మైండ్ సెట్‌ని ఎలా ఉంటదని ఆలోచించి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు ఎలా అయితే ఇంటర్వ్యూస్‌కి స్క్రిప్ట్ కానీ కంటెంట్ ఎట్లా రాస్తారో అట్లా యాప్ డెవలప్‌మెంట్‌కి కూడా కంటెంట్ రైటర్స్ ఉంటారు. అంటే నేను ఎటువంటి టార్గెట్‌ని ఫేస్ చేయాలా ఫస్ట్ అని ఒకటి పెట్టుకుంటారు. ఇప్పుడు గేమ్స్ అందరూ ఆడలేరు. చిన్న పిల్లలు మాత్రం అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు బెట్టింగ్స్ అందరూ ఆడలేరు. పెద్దలు వాళ్ళు మాత్రమే ఆడరు. కొన్ని డేటింగ్ యాప్స్ ఉంటాయి. ఆ డేటింగ్ యాప్స్ ఓన్లీ జస్ట్ 18, 19 ఇయర్స్ పిల్లలు మాత్రమే యూజ్ చేస్తారు. కొన్ని యాప్స్ ఉంటాయి ఎడిటింగ్. అది ఓన్లీ ఎడిటర్స్ మాత్రమే. ఇట్లా సర్టెన్ కేటగిరీని మాత్రమే స్పెసిఫై చేసి కంటెంట్ క్రియేట్ చేసే కంటెంట్ రైటర్స్ ఉంటారనమాట. మన కంటెంట్ రైటర్స్ వేరు, అక్కడ కంటెంట్ రైటర్స్ వేరు. అక్కడ కంటెంట్ రైటర్స్ ఎలా అంటే మన కెరియర్‌ని డిస్ట్రాయ్ చేసే వాళ్ళు ఉంటారు. సో, ఇలాంటి కంటెంట్ రైటర్స్ ఉండడం వల్ల మన కెరియర్ అనేది ఈజీగా నాశనం అవుతుంది. సో, దీని నుంచి ఎస్కేప్ కావాలంటే ఒకటే మనం సెల్ఫ్‌గా ఉండడం తప్ప ఇంకోటి ఏమంటూ ఆప్షన్ ఏమి లేదు. అంటే బేసిక్‌గా ఈ గేమ్స్ ఆడుతుంటాం కదా ఫోన్‌లో. అంటే పబ్‌జీ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నది. పెద్దవాళ్ళకైతే. చిన్నవాళ్ళకి క్యాండీ క్రష్ రకరకాలు ఉన్నాయి కదా!
వీటి వల్ల కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఫేస్‌బుక్ గానీ, క్యాండీ క్రష్ కానీ ఇవన్నీ ఫేస్‌బుక్ లాగిన్ మెథడ్స్ అనమాట. సో మీరు ఫేస్‌బుక్ లాగిన్ కొట్టేటప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ కుకీస్ ఎంట్రీ అయినాయంటే ఆటోమేటిక్‌గా ఇంక ఫేస్‌బుక్ పాస్వర్డ్ తెలిసిందంటే ఇంక అన్ని అకౌంట్ పాస్వర్డ్స్ తెలుస్తాయి ఆటోమేటిక్‌గా. ఓకే. అంటే ఫేస్‌బుక్ అడిగిన ఏదైతే ఎక్కువ ఫేస్‌బుక్ గేమ్స్ లాగిన్ ఉన్నాయో లాగిన్ అయితామో ఖచ్చితంగా అక్కడి అది నుంచి హ్యాక్ కూడా అవుతుంది. హ్యాక్ అవుతుంది. డెఫినెట్‌లీ అవుతుంది. అంటే ఇప్పుడు మొన్న నాకు రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తన మార్ఫింగ్ ఫోటోస్‌తో ఒక సెపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో అమ్మాయి రకరకాల అంటే బట్టలు లేకుండా రకరకాల అంశాలు ఆమె పోస్ట్ చేయడం వల్ల ఈమె చూసి డిప్రెషన్ అయ్యి నాకు కాల్ చేసిన జరిగింది. దీని మ్యాజిక్ ఏంటంటే దాన్ని బేస్ చేసుకుని 4 అకౌంట్లు క్రియేట్ అయినాయి. 4 కూడా డిఫరెంట్ అకౌంట్స్ అవి. ఒకటి జాబ్స్ ఇస్తామని నెంబర్ పెట్టి, ఒకటేమో ఇట్లా ఫొటోస్, ఇంకొకటి ఏంటంటే ఇలా ఈ అమ్మాయి చైల్డ్హుడ్ ఫొటోస్ అని వేరే వేళ్ళతో ఉన్నట్టు అదంతా కూడా డౌన్లోడ్ పిక్చర్స్ అని అర్థమవుతున్నాయి ఒరిజినల్ పిక్చర్ చూస్తే. అంటే ఎట్లా జరుగుతుంది ఇది? సో ఇది ఎట్లా జరుగుతుందంటే మనం ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పర్మిషన్స్ స్టార్టింగ్లో పెద్ద అంతా తెలిసిన వాళ్ళలాగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసినాక అన్నీ అలో కొట్టేసుకుంటూ వెళ్తుంటాం. అలో కొట్టేసుకుని పోయే దాంట్లోనే ఒక సీక్రెట్ పర్మిషన్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి. మన వాళ్ళు ఎవరు చెక్ చేయరు. జస్ట్ అన్నిటికీ టిక్ కొట్టేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈవెన్ మనకు వాట్సాప్లో కూడా మీరు చూసుకున్నట్లయితే హ్యాకింగ్ గురించి కూడా అవేర్నెస్ వాట్సాప్ ఇస్తుంది అనమాట. ఎవ్రీ ఒక 1 or 2 వీక్స్కి వాట్సాప్ మెసేజ్ చేస్తుంది. సో ఇది జరుగుతుంది, మీరు సెక్యూరిటీ పెంచుకోండి అని మీకు మనకు వీడియోస్ రూపంలోనే ఫొటోస్ రూపంలోనే ఇస్తుంది. మనం అవన్నీ కేర్ చేయం. జస్ట్ మనకు వచ్చిన మెసేజ్ని కేర్ చేస్తాము. ఏదైతే మెయిన్ కంటెంట్ దానికోసం స్కిప్ చేసుకుంటూ వెళ్తాం తప్ప ఓపెన్ చేయం. సో ఇలా చేయడం ద్వారానే ఎక్కడో ఒక చోట ఇచ్చిన పర్మిషన్ వల్ల ఆ డేటా మొత్తం అనేది లీక్ అయి ఉంటుంది. ఒకవేళ అట్లా జరిగితే ఎవరికైనా కావచ్చు. అంటే బేసిక్గా అట్లా జరిగిన వాళ్ళు చాలా మంది సూసైడ్లు కూడా చేసుకున్నారు. బేసిక్గా మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే నరకం. అంటే బేసిక్గా ఎట్లా ఎదుర్కోవాలి? సో దీన్ని ఎదుర్కోవడానికి మనకి చాలా మంచి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఉందని తెలిసి కూడా చాలా మంది ఇంకా భయపడుతున్నారు. మళ్ళీ నేను మీ ఛానల్ సైడ్ నుంచి చెప్తున్నాను. stopnpcii.org అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మీరు ఏవైనా కానీ మా ఫొటోస్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెన్ ఇది అబ్బాయిలు కూడా వాడవచ్చు. ఎందుకంటే అమ్మాయిలకి ఒకటే కాకుండా అబ్బాయిలకు కూడా హనీ డేటింగ్ స్కామ్ జరిగినాయి. హనీ కాల్స్ అని చేస్తారు, హనీ ట్రాప్స్ అని కాల్ చేస్తారు. న్యూడ్గా వీడియో కాల్ చేసేసి అబ్బాయిలు బుక్ చేసే తోలు కూడా ఉన్నారనమాట. సో ఎవరైనా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎప్పుడైనా ఈ ట్రాప్లో పడతారు అనుకోండి, వెంటనే stopnpci అనే వెబ్సైట్లోకి వచ్చేసి వాళ్ళు ఏదైతే కేసు ఫైల్ అయి ఉంటారో ఆ ఫైల్ డీటెయిల్స్ అన్ని టైప్ చేసేసి సర్టెన్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేస్తే ప్రూఫ్గా వెంటనే విత్ ఇన్ 7 to 2 hours లోపల సైబర్ క్రైమ్ వాళ్ళు యాక్షన్ తీసుకొని ఏవైతే వీడియోస్ ఉంటాయో వీడియోస్ని మొత్తం డేటా మొత్తం డిలీట్ చేపిస్తారు. అంటే పర్మనెంట్గా డిలీట్ అయితే ఎవరైతే ఆ అకౌంట్ హోల్డర్ ఓన్గా పెట్టింటారో ఆ అకౌంట్స్ కూడా బ్యాన్ చేసేస్తారు. ఇప్పుడు హనీ ట్రాప్స్ అనుకున్నాం కదా, మెయిన్ మోటివ్ క్యాషే ఉంటుందా? అమౌంట్ క్యాష్ అని అయితే చెప్పలేము. అంటే అది అవతల పర్సన్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మనం మేజర్గా అయితే క్యాష్ గురించి చూస్తున్నాం ఎక్కువ హనీ ట్రాప్ కేసెస్. బట్ అనదర్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఎక్స్పెక్టేషన్ కూడా ఉండొచ్చు. ఏ రకంగా అంటే లైక్ బాడీ పార్ట్స్ కావచ్చు, లైక్ కిడ్నీ, హార్ట్ అలాంటివి కూడా కావచ్చు. మాఫియా అలా కూడా ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే అలాంటి కేసెస్ అయితే ఏం చూడలేదు నేను కూడా. అంటే బేసిక్గా అంటే నేను ఇది మనం అందరం వింటానే ఉన్నాం. చాలా క్యాజువల్ క్వశ్చన్ ఇది. ఈ జిరాక్స్ సెంటర్లో మనం జిరాక్స్లు తీస్తుంటాం. మన ఇంటర్ సర్టిఫికేట్స్ లేదా ఆధారు, పాను రకరకాలు మన జిరాక్స్లు ఖచ్చితంగా తీయిస్తాం. ఒక్కొక్కసారి ఏమైందంటే ప్రింటర్ పాడైపోయిన తర్వాత వాడు ఏం చేస్తారు, సరిగ్గా రాలేదని ఇంకొకటి అది వదిలేస్తాం. మనం చాలా క్యాజువల్గా వదిలేస్తాం దాన్ని. ఈ డేటా ఖచ్చితంగా కంపెనీస్కి వెళ్తుందా? ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, డెఫినెట్లీ వెళ్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇస్తే పర్సన్కి ఇంత అమౌంట్ అంటూ పే చేస్తుంది కంపెనీస్. ఎట్లా జరుగుతుంది అది మనం ఓపెన్గా చెప్పేకి రాదు. బికాస్ ఎందుకంటే అదంతా ఇంటర్లింక్ కూడా ఉంటుంది. అది ఓపెన్ సబ్జెక్ట్ కూడా. ఏంటంటే ఈ స్కామ్ ఎట్లా జరుగుతుంది? ఈ స్కామ్ ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు ఆధార్ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఆ ఆధార్ నెంబర్ ఒకరికి ఇస్తారనమాట. వాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నాడు అనుకోండి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడితో ఆ నెంబర్ కొట్టేసి అన్నీ చెక్ చేస్తారు డీటెయిల్స్. దానికి తగ్గట్టు తనకి వచ్చిన డీటెయిల్స్ యాడ్ తీసుకుంటాడు. మళ్ళీ ఇంకెవరైనా అఫీషియల్ ఇంకా హెడ్ ఉంటే ఆయనకి ఇచ్చి ఇంకా యాడ్స్ డీటెయిల్స్ని పెంచుకుంటూ వెళ్తుంటారు. అట్లా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ డిమాండ్ చేయడం అట్లా చేస్తారు.